మొత్తానికి రామాయణ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఎప్పటి నుంచో కూడా ఈ ట్రైలర్ గురించి మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అసలు ఇన్ని రోజుల పాటు మనము చాలా రకాల రామాయణ సినిమాలు చూసాం. బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, మిగతా అన్ని లాంగ్వేజెస్లో కూడా వాళ్ళకు తోచినట్టు రామాయణ సినిమాని తెరకెక్కించారు. అందరికి కూడా చూసాము, అద్భుతంగా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ వేరు, అప్పుడున్నటువంటి టెక్నాలజీ వేరు. మరి ఇప్పుడున్నటువంటి యొక్క అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా ఈ రామాయణాన్ని ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు అని చెప్పేసి నితీష్ తివారీ గారి గురించి చాలా మంది కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. బాలీవుడ్లో ఉన్నటువంటి చాలా మంది దర్శకులు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. సో అందులో ఒకరు ఈయన కూడా అన్నమాట, నితీష్ తివారీ గారు. సో మరి ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా, అది కూడా 4,000 కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్నటువంటి రామాయణ సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ట్రైలర్ చూస్తే మాత్రం ఒక అవగాహన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం ఈ యొక్క ట్రైలర్ గురించి ఎదురు చూశారు. అంటే మొన్ననే ఈ సినిమా రావాల్సి ఉంది, ఒక 2 డేస్ బ్యాకే. కాకపోతే ఏంటంటే స్పైడర్ మ్యాన్ సినిమాతో పాటుగా ఈ యొక్క ట్రైలర్ని విడుదల చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా ఈరోజు మాత్రం ట్రైలర్ రావడం జరిగింది. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అద్భుతం అనమాట. ఇప్పటివరకు అన్ని రామాయణ సినిమాలు చూసాం మనం, టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, మిగతా లాంగ్వేజెస్లో. కానీ ఈ యొక్క రామాయణం అనేది చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు చూసినటువంటి రామాయణానికి ఈ రామాయణానికి చాలా భిన్నత్వం కనిపిస్తుంది అనమాట. మరి ఎందుకు ఏంటి తెలియదు, కానీ చాలా చాలా విజువల్ వండర్ లాగా అనిపిస్తూ ఉంది. అండ్ గ్రాఫిక్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ చూపించే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ కావచ్చు, చాలా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాముడి పాత్రలో రణబీర్ కపూర్ గారు. అంటే ఇంతకుముందు గ్లిమ్స్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఏమన్నారు, రాముడి పాత్రకి ఆయన సెట్ కాలేదు, అసలు ఈయన ఎందుకు పెట్టారు, వేరే వాళ్ళని పెట్టుండొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ ట్రైలర్లో చూస్తే మటుకు అందరికి కూడా అనిపించింది ఏంటంటే, అరే ఇంతకుముందు మనము తప్పుగా అనుకున్నాము, చాలా పర్ఫెక్ట్గానే సెట్ అయింది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకా సీతాదేవి పాత్రలో మాత్రం సాయి పల్లవి గారు నిజంగా జీవించేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రావణాసురుడిగా యష్, అదేవిధంగా మండోదరి క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ గారు నటించడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే ఈ యొక్క వచ్చినటువంటి ట్రైలర్లో చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ మనకు కనిపించాయి. అంటే మనం ఇంతకుముందు జస్ట్ గ్లిమ్స్ చూసి ఒక జడ్జ్ చేసామన్నమాట, రణబీర్ కపూర్ గారికి రాముడి పాత్ర సెట్ కాలేదు అని చెప్పేసి. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అరే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో సేమ్ అదేవిధంగా ఇంకొంతమంది ఏంటంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాకు ఏమంత ఇంపాక్ట్ కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క భావాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇప్పుడే మనం అయితే దాన్ని చెప్పలేము. సినిమా వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవాలి ఏ విధంగా ఉంది, పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పేసి. సో మరి మీలో ఎంతమంది రామాయణ్ పార్ట్ 1 ట్రైలర్ చూశారు, మీకే విధంగా అనిపించింది? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి.